ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు శాతంతో పాటు 10వ తరగతి విద్యార్థుల పాస్ శాతం గణనీయంగా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఐడిఓసి సమావేశ హాల్లో మండల విద్యా అధికారులు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని రేపటి నుంచి ఉదయం 9 గంటల వరకు పాఠశాలలో హాజరు కావాలని ఆదేశించారు. ప్రతి ఉపాధ్యాయుడు తన సెల్ ఫోన్లో జీపీఎస్ కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకుని పాఠశాల చేరుకున్న వెంటనే సెల్ఫీ ఫోటో తీసుకుని సంబంధిత క్లస్టర్ హెడ్ మాస్టర్ కు పంపించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా మండల విద్యాధికారులు క్లస్టర్ హెడ్ మాస్టర్లు హాజరును జిల్లా విద్యా అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆలస్యమయ్యే విధుల పట్ల నిర్లక్ష్యం చేసే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కొన్ని పాఠశాలలో ఇంకా 2వ జత ఏకరూప దుస్తులు ఇవ్వలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇప్పటికే పాఠశాలకు వచ్చిన దుస్తులను రేపు సాయంత్రంలోగా విద్యార్థులకు ఇచ్చేయాలని ఆదేశించారు. రాని పాఠశాలలు వచ్చినవి వచ్చినట్లు ఇచ్చేయాలి తప్ప వారి వద్ద పెట్టుకోవద్దని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని సూచించారు. దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగింది కాబట్టి ఇక విద్యార్థుల నమోదు శాతం పెంచాలని ఆదేశించారు. అదేవిధంగా వచ్చిన విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా చూసుకోవాలి. ఈసారి 10వ తరగతి పాస్ శాతం గణనీయంగా పెరగాలని, అందుకు కృషి చేయాలని ఆదేశించారు. గత సంవత్సరం 10వ తరగతిలో అత్యల్ప పాస్ శాతం క్రమంగా విద్యార్థుల నమోదు తగ్గుదల అవుతున్న పాఠశాలల గురించి హెడ్ మాస్టర్లను వివరణ అడిగారు. ఇచ్చిన సూచనలు రేపటి నుండి అమలు జరగాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, ఎంఈఓలు, క్లస్టర్ హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా చోట్ల మన స్కూల్ లెవెల్ వరకు ఇచ్చేసారు. అక్కడ కన్సర్ట్ హెడ్ మాస్టర్కి 2 జతల బట్టలు ఇచ్చేసినారు. కానీ హెచ్ఎం నుంచి స్కూల్ పిల్లలకి ఇంకా 2వ జత వెళ్ళలేదని రకరకాల సమయాలలో నాకు ఇన్పుట్స్ వస్తున్నాయి. ఈరోజు న్యూస్లో యూనిఫామ్ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అందరి అంటే అది ఇంకా మీకు కూడా అందకుండా ఉండాలి. ఏదైనా మంచి రోజు చూసాము, చీఫ్ గెస్ట్ చూసాము, వాళ్ళతో చూసాము, ఆల్రెడీ ఇస్ నాట్ రిక్వైర్డ్. ప్రోగ్రామ్ ఇస్ లాంచ్, పీపుల్ అయిపోయింది, లాంచ్ అయిపోయింది. పీపుల్ ఆర్ కన్వర్టెడ్. రిప్రజెంటేటివ్స్ కూడా మర్చిపోయిన తొందరగా ఇచ్చేసేయండి, పిల్లలకి చాలా యూస్ఫుల్ అయింది. మనం ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, అవర్ టైమింగ్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. మార్నింగ్ 9 to 4 అంతేనా? 9 to 4, 9 to 4:15 అట్లా కాకుండా I can take it very serious. So please ensure that uniforms are distributed to the students. That is number 1. Number 2, నాకు రిపీటెడ్గా గ్రామస్తులు ఇంకా మాకు ఇచ్చారు, రూమ్లో ఉన్నాయి, వేరే ఉన్నాయి, కానీ ఇంకా పిల్లలకి ఇవ్వలేదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీకు ఇంకా హెచ్ఎంస్కి, టీచర్స్కి చెప్పండి, కంప్లీట్ దిస్ డిస్ట్రిబ్యూషన్ బై టుమారో. ఇట్ ఇస్ 1 day వర్క్. మీ టీచర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. 5 క్లాసులు ఉంటే 5 టీచర్లు వెళ్ళి